తమిళనాడులోని కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన తమిళనాడులోని అధికార డీఎంకే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ సమరానికి దారితీసింది. తమ సభకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని టీవీకే ఆరోపిస్తుంటే డీఎంకే మాత్రం అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మందిని సమీకరించి భద్రతా నియమాలను విజయ్ ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎదురుదాడి చేస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాటలో 39 మంది మృతిపై డీఎంకే టీవీకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలు టీవీకే పార్టీ తమ సభ కోసం అనుమతి పొందిన సంఖ్య కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ మందిని సభకు తరలించి రద్దీకి కారణమయ్యారని ఆరోపిస్తున్నాయి. దీనికి ప్రతిగా టీవీకే పార్టీ అధికార పార్టీ కావాలనే తమకు తగినంత పోలీసు భద్రత కల్పించలేదని, అందుకే అదుపు తప్పిందని ఆరోపిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులెవరో తేల్చేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై నెలకొన్న రాజకీయ దుమారాన్ని తగ్గించడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. భద్రతా లోపమా లేక నిర్వహణ లోపమా అనే వివాదంపై ఈ కమిషన్ లోతైన విచారణ జరపనుంది. అరుణ్ జగదీశన్ గతంలో తూత్తుడుకుడి స్టెర్లైట్ ఆందోళన హింసపై విచారణ జరిపి పోలీసుల వైఫల్యాలపై నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో కరూర్ ఘటనపై కూడా కఠిన నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ సభలో జరిగిన దారుణమైన తొక్కిసలాట ఘటన ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదానికి భద్రతా లోపమే కారణమని ఆరోపిస్తున్న టీవీకే పార్టీ ఘటనపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించినప్పటికీ తమ పార్టీ తరపున హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా లోపాలను తేల్చాలని టీవీకే పార్టీ కోరుతోంది.